ఇన్ దిస్ చాప్టర్ ఈ చాప్టర్‌లో మనం ఏంటంటే ఒక సింపుల్ బార్ చార్ట్ ఎలా క్రియేట్ చేయాలి, లేదంటే పై చార్ట్ ఎలా క్రియేట్ చేయాలి, లైన్ చార్ట్, ఆ తర్వాత 3 చార్ట్స్ అనేది ఎలా క్రియేట్ చేయాలని చూద్దాం. అసలు చార్ట్స్ అంటే ఎప్పుడూ కూడా బ్యూటిఫుల్ కలర్స్ ఏసి, ఆ తర్వాత మంచి మంచి రంగులేసి అలా చెప్పడం కాదు. ఒక చార్ట్ చూడంగానే ఎండ్ ఆఫ్ వ్యూ క్లయింట్ గాని, లేదంటే ఎండ్ యూజర్ గాని ఎవరైతే ఉన్నారో, ఆ చార్ట్ చూసి మనం ఏదైతే చెప్పాలనుకున్నామో నంబర్స్‌లో అదనేది ఈజీగా అర్థమైపోవాలి. సో, ఇక్కడ మీకు ఫస్ట్ షీట్ వచ్చేపాటికి క్రెడిట్ డేటా. ఈ షీట్‌లో ఏంటంటే మీకు ఏదన్నా ఇప్పటి వరకు నేర్చుకున్న ఏదైనా ప్రాక్టీస్ ఏమన్నా చేయాలనుకుంటున్నారంటే ఇందుట్లో చేయండి. ఆ తర్వాత బ్యాంక్ మార్కెటింగ్ డేటా సేమ్ ఇది కూడా అంతే. ఆ తర్వాత బార్ చార్ట్. ఒక సింపుల్ బార్ చార్ట్ ఎలా క్రియేట్ చేయాలని చూద్దాం. సో, ఫస్ట్ ఏం చేయాలంటే మనం ఏదైతే చార్ట్ అనేది క్రియేట్ చేయాలనుకున్నామో ఆ డేటా అనేది సెలెక్షన్ చేసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ మనకొక శాంపుల్ అనేది ఇచ్చారు. ఏంటిది? ఈ డేటాని తీసుకొని మనకొక చార్ట్ అనేది క్రియేట్ చేశారు. మనం ఏం చేద్దామంటే ఇక్కడ రైట్ సైడ్ మనకి డేటా అనేది ఉంది కదా! ఈ డేటాని తీసుకొని సో, ఫస్ట్ ఏం చేయాలి మనం? డేటాననేది సెలెక్ట్ చేసుకోవాలి. డేటాని సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్ ఇన్సర్ట్‌లో మనకి ఏం కావాలి? రికమెండెడ్ చార్ట్సా? లేదంటే బార్ చార్టా? నాకొచ్చేపాటికి ఒక బార్ చార్ట్ కావాలని చెప్పేసని చెప్తాను. ఆ తర్వాత మనకి ఒక సింపుల్ చార్ట్ అనేది క్రియేట్ అయింది. ఎప్పుడైతే నేను చార్ట్ క్రియేట్ చేశానో, ఈ చార్ట్‌కి సంబంధించిన ఎలిమెంట్స్ అనేది ఓపెన్ అవుతుంది. ప్రీవియస్ నాకు చూసుకుంటే ఇక్కడొచ్చేపాటికి నాకు ఏ ఆప్షన్స్ గాని లేవు. చార్ట్‌కి సంబంధించి చార్ట్ ఫార్మాట్ గాని, లేదంటే చార్ట్ డిజైన్ గాని ఏ ఆప్షన్స్ కూడా లేవు నాకు. వన్స్ ఎప్పుడైతే నేను ఒక చార్ట్ మీద క్లిక్ చేస్తున్నానో, అప్పుడే నాకు వీటికి సంబంధించిన ఆప్షన్స్ అనేది నాకిక్కడ విజిబుల్ అనేది అవుతున్నాయి. ఒకటి చార్ట్ డిజైన్ ఒకటి, ఆ తర్వాత చార్ట్ ఫార్మాట్ ఒకటి. ఈ 2 కూడా నాకు విజిబుల్ అనేది అవుతున్నాయి. నేనెప్పుడైతే చార్ట్ మీద క్లిక్ చేశానో, అప్పుడే నాకు ఆ ఐకాన్స్ అనేది, ఆ మెనూస్ అనేది విజిబుల్ అనేది అవుతుంది. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత ఏమంటున్నారు ఇక్కడ, బార్ చార్ట్ క్రియేట్ చేసిన తర్వాత చేంజ్ ద చార్ట్ టైప్ అని చెప్పేసి. ఒకవేళ చార్ట్ టైప్ అనేది మనకి ఇలా కాదనుకున్నాం అనుకో, ఏం చేస్తాం మనం? చార్ట్ మీద క్లిక్ చేసి, చార్ట్ డిజైన్‌లో ఏదైతే కావాలనుకుంటున్నామో, అదనేది మనం చూజ్ చేసుకుంటాం. ఒకవేళ నాకు ఇది ఓకే అని చెప్పేసి అనుకుంటే, ఇదనేది తీసుకుంటాం మనం. ఆ తర్వాత ఏంటిది? ఇంక్లూడ్ చార్ట్ టైటిల్. మనకి డిఫాల్ట్‌గా చార్ట్ టైటిల్ అనేది వచ్చింది. లేదు ఒకవేళ నాకు యావరేజ్ కాదు, యావరేజ్ క్రెడిట్ లిమిట్ కాదు. ఒకవేళ మీన్ అని చెప్పేసని కావాలనుకుంటున్నాననుకో, మీన్ ఆఫ్ క్రెడిట్ అండర్‌స్కోర్ లిమిట్ అని చెప్పేసని అనుకుంటున్నాను. అదనేది టైప్ చేస్తాం మనం. ఎంటర్ అనేది చేస్తాం. చార్ట్ టైటిల్ అనేది వచ్చింది. ఆ తర్వాత యాడ్ యాక్సెస్ నేమ్స్. ఒకవేళ యాక్సెస్ నేమ్స్ అనేది లేదనుకో, ఏం చేస్తాం మనం? ఈ చార్ట్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ చూడండి మీకు ఒక యాక్సెస్ అని చెప్పేసని ఐకాన్స్ అనేది విజిబుల్ అనేది అవుతుంది. ఇక్కడొచ్చేపాటికి. ఎప్పుడు నేనిక్కడ చార్ట్ మీద ఎప్పుడైతే క్లిక్ చేశానో, వీటికి సంబంధించిన ఐకాన్స్ అనేది విజిబుల్ అవుతున్నాయి. ఇందులో వచ్చేపాటికి మనం ఏం చేస్తామంటే, ఈ ప్లస్ ఐకాన్ ఉంది కదా! ఈ ప్లస్ ఐకాన్ అనేది తీసుకుంటాం. ఇది తీసుకొని యాక్సెస్ టైటిల్స్ ఏమన్నా కావాలంటే అదనేది మనం ఇక్కడ చెప్తాం. ఈ యాక్సెస్ టైటిల్ తీసుకున్న తర్వాత, ఒకవేళ నాకిక్కడ నేమ్స్ అనేది మార్చాలనుకో ఏం చేస్తాం? ఒకటి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే ఇది సెలెక్ట్ చేసి ఇక్కడ ఫార్ములా బార్‌లో ఏదైతే రాయాలనుకున్నామో అదనేది రాస్తే సరిపోయిద్ది. ఇక్కడ నాకొచ్చేపాటికి కార్డ్ టైప్ అని చెప్పేసని రాయాలనుకుంటున్నాను. సో, కార్ట్ టైప్ అని చెప్పేసి రాస్తాను. ఆ తర్వాత ఎంటర్ అనేది చేస్తాను. ఇక నాకొచ్చేవాటికి ఎక్స్ యాక్సిస్‌లో కార్ట్ టైప్ అనేదొచ్చింది. లేదు ఒకవేళ వై యాక్సిస్‌లో కావాలనుకుంటే వై యాక్సిస్ అనేది సెలెక్ట్ చేసుకొని, ఇక్కడ క్రెడిట్ లిమిట్ అనేది కావాలనుకున్నాను. అది కూడా ఏంటిది? యావరేజ్ ఆఫ్ క్రెడిట్ అండర్‌స్కోర్ లిమిట్ అని చెప్పేసని. సో, ఈ విధంగా మనం చార్ట్ టైటిల్స్ అనేది క్రియేట్ చేస్తాం. ఆ తర్వాత షో ద డేటా లేబుల్స్. డేటా లేబుల్స్ ఆర్ నథింగ్ బట్ ఇక్కడ వచ్చేవాటికి మనకి బార్స్ అనేది ఉన్నాయి కదా! ఈ బార్స్ మీద మనకి లేబుల్స్ అనేది కావాలి. సో, అప్పుడేం చేస్తాం మనం? ఇక్కడ మనం తీసుకున్నామనుకో, ఈ ప్లస్ ఐకాన్‌లో తీసుకుంటే మనకి ఇక్కడ డేటా లేబుల్స్ అని చెప్పేసి అని కనబడుతుంది. ఎప్పుడైతే మనం డేటా లేబుల్స్ అనేది టిక్ చేసామో, మనకు అవి లేబుల్స్ అనేది విజిబుల్ అనేది అవుతున్నాయి. ఈ బార్ అనేది ఎంత పాయింట్, ఆ తర్వాత ఎంత డేటా అనేది చూపిస్తుందని చెప్పేసని ఇక్కడ కనబడుతుంది. ఆ తర్వాత మేక్ ద బ్యాక్‌గ్రౌండ్ గ్రీన్ అని చెప్పేసని. ఒకవేళ బ్యాక్‌గ్రౌండ్ అనేది మనకు గ్రీన్ కావాలనుకో, ఇక్కడొచ్చేపాటికి మనకి ఫస్టు చార్ట్స్‌లో ఎన్ని పార్ట్స్ అనేది ఉండిద్దనేది తెలియాలి. ఒకవేళ నేను ఇక్కడ చార్ట్ బయట క్లిక్ చేశాను. సో, ఇప్పుడు నాకొచ్చేపాటికి ఏం లేదు. ఇక్కడ చార్ట్ మీద క్లిక్ చేశాననుకో, ఒకవేళ రైట్ క్లిక్ చేశానంటే ఈ చార్ట్ మీద క్లిక్ చేసి, రైట్ క్లిక్ చేశానంటే ఇక్కడొచ్చేపాటికి నాకు కింద కనబడుతుంది చార్ట్ ఫార్మాట్ ఏరియా అని చెప్పేసని. సో, ఫస్ట్ ఎలిమెంట్ వచ్చేపాటికి ఏంటిది మనకి, ఫస్ట్‌ది ఫార్మాట్ ఏరియా. ఒకవేళ నేను లేదు చార్ట్ లోపల క్లిక్ చేశాననుకో, ఇక్కడేముంది నాకిక్కడ, ఇప్పుడొచ్చేపాటికి నాకు 2 పార్ట్స్ అనేది కనబడుతున్నాయి. దీని మీద రైట్ క్లిక్ చేశాననుకో, ఇప్పుడొచ్చేపాటికి ప్లాట్ ఏరియా అని చెప్పేసని. సో, సెకండ్ వన్ వచ్చేపాటికి నాకు చార్ట్ ఎలిమెంట్స్‌లో ప్లాట్ ఏరియా అని చెప్పేసని. ఈ ప్లాట్ ఏరియాలో మనకేమేమి ఉన్నాయి ఇంకా, ఇక్కడ మనకి వర్టికల్ లైన్స్ అనేది కనబడుతున్నాయి కదా! ఓకేనా? ఇవి వచ్చేపాటికేనా ఏమంటామంటే, వన్స్ ఎప్పుడైతే మనం ఇక్కడ రైట్ క్లిక్ అని చేసామో, ఫార్మాట్ గ్రిడ్ లైన్స్ అని చెప్పేసని కనబడుతుంది. ఇక్కడొచ్చేపాటికి ఏంటిది, థర్డ్ వన్ గ్రిడ్ లైన్స్ అని చెప్పేసని. ఆ తర్వాత ఫోర్త్ వన్ వచ్చేపాటికి ఎక్స్ యాక్సిస్,
ఈజ్ నథింగ్ బట్ మనకి ఇక్కడ కింద కనబడుతుంది కదా, ఇదంతా కూడా ఎక్స్ యాక్సిస్ అని చెప్పేసి బ్లూ, గోల్డ్, ప్లాటినం, సిల్వర్ అని చెప్పేసి ఆ తర్వాత వై యాక్సిస్ అని చెప్పేసి కూడా ఉంది మనకి. సో ఇక్కడ వచ్చి ఫోర్త్ వన్ వచ్చేపాటికి వై యాక్సిస్ అని చెప్పేసి ఉంది. ఫర్దర్‌గా చూసుకుంటే మనకి లోపల వచ్చేపాటికి ఇవున్నాయి కదా, ఈ బార్స్ అనేది ఉన్నాయి కదా, దీని మీద రైట్ క్లిక్ అనేది చేశారనుకో మీకు వచ్చేపాటికి డేటా సిరీస్ అని చెప్పేసి కనబడుతుంది. అవునా? సో ఇక్కడ వచ్చేపాటికి ఇది ఫిఫ్త్ వన్, సిక్స్త్ వన్ వచ్చేపాటికి డేటా సిరీస్ అని చెప్పేసి ఈ డేటా సిరీస్ పైన మనకి ఏముంది ఇంకా డేటా లేబుల్స్ అని చెప్పేసి. అవునా? సో ఇక్కడ వచ్చేపాటికి నాకు బ్యాక్గ్రౌండ్ అనేది గ్రీన్ కలర్‌లో కావాలి. సో నేను ఇక్కడ ఫార్మాట్ ఏరియాని సెలెక్ట్ చేసుకుంటాను చార్ట్ డిజైన్‌లో. లేదంటే ఫార్మాట్ ఇక్కడ ఉంది కదా, ఈ ఫార్మాట్‌లో షేప్ ఫిల్‌లోకెళ్ళి ఏదైతే నాకు అనేది కావాలనుకుంటున్నానో అదనేది నేను సెలెక్షన్ అనేది చేసుకుంటాను. సో నాకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వచ్చేపాటికి గ్రీన్ కలర్‌లో అనేది మారుతుంది. ఒకవేళ నేను ఈ గ్రిడ్ లైన్స్ అనేవి చేంజ్ తీసేయాలనుకో జస్ట్ సెలెక్షన్ చేసుకొని డిలీట్ అంటే సరిపోయేది. మనకు వచ్చేపాటికి చార్ట్ అనేది ఇలా విజిబుల్ అనేది అయ్యింది. ప్రీవియస్ నాకు వచ్చేపాటికి నాకు డేటా అంతా కూడా నంబర్స్‌లో ఉంది. ఇప్పుడు వచ్చేపాటికి చార్ట్ రూపంలో కనబడుతుంది. ఈ విధంగా ఒక సింపుల్ బార్ చార్ట్ అనేది క్రియేట్ చేస్తాం. కాలమ్ చార్ట్ అనేది క్రియేట్ చేస్తాం. ఆ తర్వాత బార్ చార్ట్ 1 ఇక్కడ వచ్చేపాటికి ఏంటి, ప్రీవియస్ మనకి ఈ చార్ట్ అనేది వర్టికల్‌లో ఉంది. ఒకవేళ నాకు లేదు హారిజాంటల్‌లో కావాలనుకున్నాననుకో, వర్టికల్ ఈజ్ నథింగ్ బట్ మన చార్ట్ అనేది మనం ఎలా చెప్తాం, ఇక్కడ వచ్చేవాటికి ఇలా ఉంది కదా, ఇది వచ్చేవాటికి వర్టికల్ అని చెప్పేసి అని అంటాం. హారిజాంటల్ అంటే అడ్డంగా ఉండే వాటిని మనం హారిజాంటల్ అని చెప్పేసి కాల్ చేస్తాం. ఈ విధంగా ఉండిద్ది మనకి. తర్వాత ఇది వచ్చేపాటికి వర్టికల్ బార్ చార్ట్. తర్వాత హారిజాంటల్ బార్ చార్ట్ అనేది ఎలా క్రియేట్ చేస్తాం. సో ఫస్ట్ ఏం చేయాలి, మనం ఏదైతే డేటా అనేది నేను చార్ట్ రూపంలో క్రియేట్ చేయాలనుకున్నానో ఆ డేటాని అనేది సెలెక్షన్ చేసుకొని ఇన్సర్ట్‌లోకి వెళ్ళి ఇక్కడ ఇన్సర్ట్ కాలమ్ ఆర్ బార్ చార్ట్‌లో నేనేం చేస్తాను, ఇక్కడ వచ్చేపాటికి 2D బార్ చార్ట్ అని చెప్పేసి తీసుకుంటాను. ఇక్కడ ఏమేమి అడుగుతున్నారు ఇప్పుడు మనల్ని చేయమని చెప్పేసి, ఇంక్లూడ్ చార్ట్ టైటిల్ అనేది ఒకటి చేయమంటున్నారు. ఆ తర్వాత యాక్సిస్ టైటిల్స్ అని చెప్పేసి సెలెక్ట్ ద చార్ట్ ఫార్మాట్ అని చెప్పేసి. సో ఇక్కడ వచ్చేపాటికి మనకి ఆల్రెడీ డిఫాల్ట్‌గా నేను ఎప్పుడైతే సెలెక్షన్ అనేది చేశానో చార్ట్ టైటిల్ అనేది తీసుకుంది. తర్వాత ఇక్కడ నాకు యాక్సెస్ టైటిల్స్ అనేది కావాలి కాబట్టి ఈ చార్ట్ ఫార్మాట్ అనేది సెలెక్షన్ చేసుకుంటాను. ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, ఏవైతే యాడిన్స్ అనేది చేయాలనుకున్నానో చార్ట్‌లో సెలెక్షన్ చేసుకొని యాక్సెస్ టైటిల్ అనేది తీసుకుంటాను. ఒకవేళ యాక్సెస్ నేమ్స్ అనేది లేదనుకో ఏం చేస్తాను, యాక్సెస్ టైటిల్ అనేది సెలెక్షన్ చేసుకొని ఆ తర్వాత కౌంట్ ఆఫ్ క్లయింట్ నంబర్ అని చెప్పేసి ఇక్కడ వచ్చేపాటికి నెంబర్ ఆఫ్ క్లయింట్స్ అని చెప్పేసి తీసుకుంటాను. వై యాక్సెస్‌లో వచ్చేవాటికి ఇన్‌కమ్ బ్యాండ్ అనేది తీసుకుంటాను. ఈ విధంగా మనం యాక్సెస్ అనేది తీసుకుంటాం. ఆ తర్వాత ఇక్కడ గ్రిడ్ లైన్స్ ఏమైనా వద్దనుకుంటే ఏం చేస్తాం, సెలెక్ట్ చేసుకొని డిలీట్ అని చెప్పేసి కాల్ చేస్తాం. ఈ విధంగా మారుస్తాం. లేదు ఒకవేళ నాకు బ్యాక్‌గ్రౌండ్ కలర్ మారాలంటే బ్యాక్‌గ్రౌండ్ అనేది సెలెక్షన్ చేసుకుంటాం. ఫార్మాట్‌లోకి వెళ్తాం. షేప్ ఫిల్‌లో షేప్ ఫిల్‌లో ఏదైతే మనం కావాలనుకున్నామో అదనేది చూస్ చేసుకుంటాం. సో ఈ విధంగా ఒక చార్ట్ అనేది క్రియేట్ చేస్తాం. తర్వాత ఫర్దర్‌గా చూసుకుంటే లైన్ చార్ట్. ఒక లైన్ చార్ట్ అనేది ఎలా క్రియేట్ చేయాలి. సో ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ మనం ఇక్కడ ఉన్న డేటాని సెలెక్ట్ చేసుకోవాలి. డేటాని అనేది సెలెక్షన్ చేసుకుంటూ ఆ తర్వాత ఇన్సర్ట్‌లోకెళ్ళి ఇక్కడ వచ్చేపాటికి ప్రీవియస్ ఏం చేస్తాం, బార్ చార్ట్ అని చెప్పేసి తీసుకుందాం. ఇక్కడ వచ్చేపాటికి లైన్ చార్ట్ కావాలి కాబట్టి మీకు ఎక్కడైనా కనిపించిద్ది 2D లైన్ అని చెప్పేసని, లేదంటే రికమెండెడ్ చార్ట్స్‌లో కూడా మీకు కనిపించిద్ది. ఎలా కావాలి ఏంటి అని చెప్పేసని. ఇక్కడ వచ్చేపాటికి మీరు ఏది తీసుకున్నా కూడా పర్లేదు. ఆ తర్వాత ఓకే అని చెప్పేసి అని అంటాం. వన్స్ ఓకే అన్న తర్వాత ఇక్కడ వచ్చేపాటికి ఏం చేయాలి మనం, యాక్సెస్ అనేది లేదు. సో ఏం చేస్తాం మనం, ఈ ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసి యాక్సెస్ టైటిల్స్ అనేది తీసుకుంటాం. ఆ తర్వాత డేటా లేబుల్స్ కావాలంటే లేదంటే డేటా టేబుల్ గాని డేటా లేబుల్స్ అనేది తీసుకుంటాం. ఈ డేటా లేబుల్స్ తీసుకున్న తర్వాత ఒకవేళ నాకు ఈ లైన్ అనేది స్మూత్ అండ్ లైన్ కావాలనుకో ఏం చేస్తాను, లైన్ మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ చేస్తాను. లేదంటే లైన్ మీద డబుల్ క్లిక్ అనేది చేస్తాను నేను. ఇక్కడ వచ్చేపాటికి నాకు ఈ ఫిల్ సిరీస్‌లో 3 ఉన్నాయి మొత్తం. ఒకటొచ్చేపాటికి ఒక బకెట్ లాగా ఉంది. ఆ తర్వాత ఇక్కడ ఎఫెక్ట్స్ అని చెప్పేసని, ఆ తర్వాత సిరీస్ ఆప్షన్స్. ఏం చేస్తామంటే ఇక్కడ మనం ఫిల్ అండ్ లైన్‌లో కింద అనేది చూసుకుంటే మీకు ఇక్కడ స్మూత్ అండ్ లైన్ అని చెప్పేసి కనబడుతుంది. సో మనకొచ్చేపాటికి ప్రీవియస్ నాకు లైన్ అనేది మనకి పాయింట్స్ ఎక్కడైతే ఉందో అక్కడ బ్రేక్ అనేది అవుతుంది. ఆ తర్వాత ఇక్కడ నాకొచ్చేపాటికి స్మూత్ అండ్ లైన్ అనేది కనబడుతుంది. యాక్సెస్ టైటిల్స్ కావాలంటే ఏం చేస్తాం, టైటిల్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడొచ్చేపాటికి ఏంటిది నంబర్ ఆఫ్ డిపెండెంట్స్ అని చెప్పేసని. సో టైటిల్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. ఫార్ములా బార్‌లోకెళ్ళి నంబర్ ఆఫ్ డిపెండెంట్స్ అని చెప్పేసని తీసుకుంటాం. ఇదొచ్చేపాటికి నంబర్ ఆఫ్ డిపెండెంట్స్ అని చెప్పేసని. ఇక్కడొచ్చేపాటికి యావరేజ్ ఆఫ్ టోటల్ ట్రాన్సాక్షన్ అనేది. సో యావరేజ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అమౌంట్ అనేది. ట్రాన్సాక్షన్ అండర్‌స్కోర్ అమౌంట్ అనేది తీసుకుంటాం మనం ఇక్కడ.
ఈ విధంగా తీసుకుంటాం. ఒకవేళ నాకు గ్రిడ్ లైన్స్ అనేది క్లియర్ అవ్వాలంటే, ఈ గ్రిడ్ లైన్స్ అనేది సెలక్షన్ చేసుకుంటాను. డిలీట్ అని చెప్పేసి అంటాను. ఈ విధంగా చూసుకుంటాం మనం. ఒకవేళ నాకు మార్కర్స్ అనేది కావాలంటే ఏం చేస్తాం మనం ఇక్కడ, ఈ మార్కర్స్ అనే పాయింట్స్ ఉంది కదా! రైట్ క్లిక్ చేస్తాం. ఆ తర్వాత ఫార్మాట్ డేటా లేబుల్స్ అని చెప్పేసని ఇక్కడొచ్చేవాటికి ఫిల్ హ్యాండిల్‌లో మనకొచ్చేవాటికి ఏం కావాలి? మార్కర్స్ అనేది కావాలి. ఇక్కడొచ్చేవాటికి డేటాననేది ఇవన్నీ సెలక్షన్ చేసుకొని రైట్ క్లిక్ చేసి ఫార్మాట్ డేటా సీరీస్ అని చెప్పేసని ఇక్కడొచ్చేవాటికి మీకు లైన్ అని చెప్పేసని కాకుండా మార్కర్స్ అని చెప్పేసని ఉంటాయి. సో, ఇక్కడొచ్చేవాటికి మార్కర్ అని చెప్పేసని ఉంది. ఈ మార్కర్ ఆప్షన్‌లో నన్ అని చెప్పేసని ఉండేది బిల్ట్ ఇన్ అని చెప్పేసని ఏదైతే కావాలనుకుంటున్నామో, ఒకవేళ నాకు ఇది కావాలనుకున్నాను. ఇదనేది సెలక్షన్ చేసుకుంటాను. ఆ విడ్త్ అనేది పెంచుకుంటాను. ఇలా చేస్తాను. మార్కర్ ఏదైతే కావాలనుకుంటున్నానో. ఈ విధంగా మనం చేస్తాం. ఒక లైన్ చార్ట్ అనేది ఇలా క్రియేట్ చేస్తాం. ఆ తర్వాత చార్ట్స్ ఫార్మాటింగ్. ఒకవేళ నేను ఓన్‌గా ఏమన్నా క్రియేట్ అనేది చేయాలనుకున్నాననుకో, అప్పుడేం చేస్తాను, ఇక్కడొచ్చేపాటికి నాకు ఈ చార్ట్ అనేది లేదు. ఇక్కడున్న దాంట్లోన. ఈ ఇన్సర్ట్ అనే దాంట్లో ఈ చార్ట్ అనేది నాకు కనిపించట్లేదు. సో, అప్పుడేం చేస్తాను నేను, ఏదైతే చార్ట్ రూపంలో నేను చేయాలనుకుంటున్నానో, ఆ డేటా అనేది సెలక్షన్ చేసుకుంటాను. సో, ఇక్కడొచ్చేపాటికి నాకు డేటా అనేది చూసుకుంటే చాలా ఉంది డేటా అనేది. ఎంత? ఇక్కడొచ్చేపాటికి నంబర్ మనకి 10128 అని చెప్పేసి. సో, నాకిదంతా కాకుండా ఏం చేస్తాను నేను, కొంత డేటా అనేది తీసుకున్నాను. సో, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు నాకు డేటా అనేది కావాలని చెప్పేసని, ఆ తర్వాత హోమ్‌లో రికమెండెడ్ చార్ట్స్‌లో స్కాటర్ ప్లాట్ అనేది తీసుకుంటాను. ఆ తర్వాత ఓకే అని చెప్పేసని అంటాను. వన్స్ ఒకసారి మనకి చార్ట్ అనేది వచ్చిన తర్వాత నాకొచ్చేపాటికి ఎలా కావాలి నా చార్ట్ అనేది, ఇక్కడ నాకు ఎలా అయితే కనబడుతుందో అలానే చేయాలనుకుంటున్నాను నేను. సో, ఏం చేస్తాం మనం ఇక్కడ, ఏదైతే కావాలనుకుంటున్నాను నేను అదనేది పెంచుకుంటాం. ఆ తర్వాత ఇక్కడొచ్చేపాటికి మనకి యాక్సెస్ అనేది కావాలి. సో, యాక్సెస్ టైల్స్ అనేది కావాలంటే మనం ఏం చేస్తాం ఇక్కడ, ఇదనేది క్లిక్ చేసి ప్లస్ ఐకాన్ అనేది యాక్సెస్ టైటిల్ అనేది తీసుకుంటాను. ఆ తర్వాత ఒకవేళ డేటా లేబుల్స్ అనేది కావాలంటే తీసుకుంటాను. అక్కర్లేదు కాబట్టి యాక్సెస్ టైటిల్. సో, యాక్సెస్ టైటిల్స్ అనేది వచ్చినాయి మనకి. సో, నేమ్స్ అనేది కూడా కావాలిగా. సో, నేమ్స్ అనేది ఏం చేస్తాం మనం ఇక్కడ, ఏదైతే కావాలనుకుంటున్నామో ఇదొచ్చేపాటికి ఏంటి మనకి ఇక్కడ ఉన్నది క్రెడిట్ లిమిట్ అనేది. అవునా? సో, క్రెడిట్ లిమిట్ అనేది తీసుకుంటాం. ఎలా తీసుకుంటాం? ఇదనేది సెలక్షన్ చేసుకొని, ఆ తర్వాత ఫార్ములా బార్‌లోకెళ్ళి క్రెడిట్ అండర్‌స్కోర్ లిమిట్ అని చెప్పి ఎంటర్ అనేది చేస్తాం. ఇక్కడొచ్చేవాటికి యావరేజ్ యుటిలైజేషన్ అని చెప్పేసని ఏవీజీ అండర్‌స్కోర్ యుటిలైజేషన్ అని చెప్పేసని రేషియో, రేషియో అని చెప్పేసని కాల్ చేస్తాం. ఒకవేళ నాకు ఈ సీరీస్ అనేది మార్క్స్ అనేది పోవాలి, మార్కర్స్ అనేది పోవాలనుకుంటే ఏం చేస్తాం? సెలక్షన్ చేసుకుంటాం. ఒకటనేది రైట్ క్లిక్ చేసి ఫార్మాట్ డేటా సీరీస్ అని చెప్పేసని అంటాం. వన్స్ ఒకసారి ఫార్మాట్ డేటా సీరీస్ అన్న తర్వాత మనకి మార్కర్ అనేది ఇలా కనబడతాయి. 3 ఆప్షన్స్ అనేది వస్తాయి. ఒకటేంటిది ఫిల్ అండ్ లైను, తర్వాత ఎఫెక్ట్స్ అని చెప్పేసని, లేదంటే సీరీస్ ఆప్షన్స్ అని చెప్పేసి. నాకిక్కడ వచ్చేవాడికి మార్కర్స్ కాబట్టి, ప్రీవియస్ నాది లైన్ అని చెప్పేసని అదనే సెలక్షన్ అయింది. ఇప్పుడొచ్చేవాడికి నాకు మార్కర్ కాబట్టి, మార్కర్ అనేది తీసుకుంటాను. ఈ మార్కర్ ఆప్షన్స్‌లో ఆటోమేటిక్ అని ఉండిద్ది. లేదు నాకు నేను సొంతగా తీసుకుంటానని చెప్పేసి బిల్ట్ ఇన్ అని చెప్పేసని చెప్తాను. ఆ తర్వాత ఏదైతే కావాలనుకుంటున్నానో అదనే తీసుకుంటాను. ఆ లైన్ విడ్త్ అనేది పెద్దగా చేస్తాను. సో, ఎప్పుడైతే నేను ఇక్కడ పెద్దగా చేస్తానో, ఇక్కడ నా చార్ట్‌లో అనేది కనబడుతుంది. ఆ తర్వాత ఫిల్ సీరీస్‌లో ఇక్కడొచ్చేపాటికి నాకు గ్రేడియంట్ ఫిల్ అనేది కావాలనుకో, ఏం చేస్తాం మనం? 2 కలర్స్ కావాలంటే గ్రేడియంట్ ఫిల్ అనేది తీసుకుంటాం. ఆ తర్వాత ఇక్కడొచ్చేపాటికి నాకు ఎలా కావాలి? ఇదొచ్చేపాటికి ప్రెజెంట్ గ్రేడియన్స్ అనేది ఎలా కావాలి? ఆ తర్వాత ఒకవేళ నాకు మిడిల్‌లో కావాలా? లేదంటే పైనుంచి కావాలా? ఏంటని చెప్పేసని తీసుకుంటాం. ఆ తర్వాత డైరెక్షన్ ఎటు నుంచి ఎటు అని చెప్పేసని. ఏదైనా చూసుకుంటే యాంగిల్. ఇక్కడొచ్చేపాటికి నాకు స్టార్టింగ్ కలర్ అనేది ఏముంది ఇక్కడ నాకు? చివర్లో వచ్చేపాటికి వయలెట్ అని ఉంది. సో, అదనేది సెలక్షన్ చేసుకుంటాను. వయలెట్ అనేది తీసుకుంటాను. ఎండింగ్‌లో కూడా వయలెట్ అనేది తీసుకుంటాను. ఈ మిడిల్‌లో వచ్చేవాటికి ఏం కావాలి నాకు? ఆరెంజ్ కలర్ అనేది కావాలి. సో, సెలక్షన్ చేసుకొని ఏదైతే కావాలనుకుంటున్నామో మనం అదొచ్చే వాటికి ఆరెంజ్ కలర్ అనేది తీసుకుంటాం. ఒక డిఫాల్ట్ కలర్ అనేది మనం మెన్షన్ చేస్తున్నాం ఇక్కడ. ఎలా కావాలి ఏంటి అని చెప్పేసని. ఆ తర్వాత ఇవన్నీ చేంజ్ చేసుకుంటే సరిపోయిద్ది మనకి. రాడికల్‌గా కావాలా? లేకపోతే ఎలా కావాలి ఏంటి అని చెప్పేసని. ఆ తర్వాత నాకు రాడికల్ అని చెప్పేసాననుకో, ఇలా వచ్చిద్ది. లేదు లీనియర్‌గా అంటే ఇలా, లేదు రెక్టాంగిల్ అంటే మనకి ఇలా అనేది ఉండిద్దిక్కడ. సో, ఏదైతే మనం తీసుకున్నామో ఆ వాల్యూని బేస్ చేసుకొని మనకి ఆ వాల్యూస్ అనేది వస్తాయి. ఈ విధంగా. సో, పాత్ కాదు నాకు లీనియర్ అని చెప్పేసని కాల్ చేస్తాను. ఈ విధంగా ఉంది. ఒక డిఫాల్ట్‌గా మనం చార్ట్ అనేది ఇలా అనేది క్రియేట్ చేస్తాం. ఓన్‌గా ఎలా అంటే ఎలా అయితే కావాలనుకున్నానో అలానే. ఒకవేళ నాకు ఇందులో లైన్స్ అనేది ఉన్నాయి కదా! ఒకవేళ అవి కూడా నాకు ఇంకా కనిపించాలనుకో ఏం చేస్తాం? ఇక్కడ ఉంది కదా మనకి. ఏమని చెప్పేసని ఇదనేది క్లోజ్ చేసేస్తున్నాను. ఆ తర్వాత ఈ చార్ట్‌లోనే మనం ఏం చేస్తాం ఇక్కడ, ఈ ప్లస్ ఐకాన్ మీద
గ్రిడ్ లైన్స్‌లో ఇంకా మనం చూసాం ఇక్కడ యారో అనేది క్లిక్ చేస్తే ప్రైమరీ, మైనర్ అని చెప్పేసనుంది. ఆ తర్వాత ప్రైమరీ, వర్టికల్ అని చెప్పేసనుంది. సో, ఇది క్లిక్ చేసినప్పుడు మనకి ఇంకా ఈ లైన్స్ అనేది చిన్నగా కనబడతాయి. ఓకేనా? ఆ తర్వాత ట్రెండ్ లైన్ అని చెప్పేసనంటే మన చార్ట్ ఎలా ఎళ్తుంది, అసల ఎలా సేల్స్ అవుతుంది ఏంటని చెప్పేసని. ఈ విధంగా ఉండిద్ది. ఒక చార్ట్ అనేది ఇలా తీసుకుంటూ ఆ తర్వాత 3 చార్ట్స్. ఈ 3 చార్ట్స్‌లో ఏంటి మనకొచ్చేవాటికి కొంచెం 3 రూపంలో ఎలా చూపించాలి ఏంటని చెప్పేసి. సో, ఫస్ట్ వచ్చేపాటికి ఏం చేస్తాం, డేటాననేది సెలక్షన్ చేసుకొని ఇన్సర్ట్‌లోకెళ్ళి ఇక్కడ బార్ చార్ట్‌లో మనకి 3 బార్ అని చెప్పేసనుంది. అవునా? లేకపోతే ఏం చేస్తాం మనం ఇక్కడ రికమెండెడ్ చార్ట్స్‌లో మనకిక్కడ కనబడుతుంది. అవునా? సో, ఇదనేది తీసుకుంటాం. ఏదైతే కావాలనుకున్నామో అదనేది చూజ్ చేసుకుంటాం. ఇదనేది నాకు 3 ఫార్మాట్‌లో కావాలంటే ఏం చేస్తారు, చార్ట్ అనేది సెలక్షన్ చేసుకొని ఫార్మాట్‌లోకెళ్ళి ఏదైతే మనం కావాలనుకున్నామో ఫార్మేషన్ అనేది అదనేది చూసుకుంటాం ఇక్కడ. సో, ఇదా లేకపోతే ఏంటనేది తీసుకుంటాం ఇక్కడ. ఆ తర్వాత ఇక్కడ ఏమేం చేయమన్నారు ఇంకా మనల్ని ఇంక్లూడ్ చార్ట్ టైటిల్. చార్ట్ టైటిల్ ఉంది గానీ నాకొచ్చేపాటికి ఏంటి ఇక్కడ ఆ నేమ్ అనేది లేదు. సో, ఏం చేస్తాను ఇక్కడ చార్ట్ టైటిల్ అనేది సెలక్షన్ చేసుకుంటాను. ఇక్కడొచ్చేపాటికి ఏంటిది యావరేజ్ క్రెడిట్ లిమిట్ బై కార్ టైప్ అండ్ జెండర్ అని చెప్పేసి. చార్ట్ టైటిల్ అనేది సెలక్షన్ చేసుకొని ఫార్ములా బార్‌లోకెళ్ళి టైటిల్ అనేది క్రియేట్ చే టైటిల్ అనేది టైప్ అనేది చేస్తాను. సో, ఇక్కడొచ్చేపాటికి యావరేజ్ ఆఫ్ క్రెడిట్ లిమిట్ బై కార్ టైప్ అండ్ జెండర్ అని చెప్పేసని తీసుకుంటాను. ఆ తర్వాత ఎంటర్ అనేది చేస్తాను. ఈ విధంగా వచ్చిద్ది నాకు చార్ట్ టైటిల్ అనేది. లేదు ఒకవేళ నాకు ఇంకా తగ్గించాలనుకో ఏం చేస్తాం మనం ఇక్కడ ఇదనేది కొంచెం మన లెంత్ అనేది పెంచుకుంటాం. ఆ తర్వాత ఈ గ్రిడ్ లైన్స్ అనేది వద్దనుకుంటే డిలీట్ చేస్తాం. నాకు టైటిల్స్ అనేది కావాలనుకుంటే లేబుల్స్ అనేది డేటా లేబుల్స్ అనేది తీసుకుంటాం. ఒకవేళ డేటా టేబుల్ అనేది కూడా కావాలనుకో మనం చార్ట్ బేస్ చేసుకొని డేటా టేబుల్ అనేది కూడా తీసుకుంటాం. ఇక్కడొచ్చేపాటికి యాక్సెస్ టైటిల్ లేవు కాబట్టి యాక్సెస్ టైటిల్స్ అనేవి తీసుకుంటాం. సో, ఇక్కడ ఏంటి మనకు కావాల్సింది ఈ యాక్సెస్ టైటిల్‌లో ఫస్ట్ వచ్చేపాటికి ఇది ఏంటిది మనం చార్ట్‌లో చూసామనుకో. మన చార్ట్‌లో ఏమేమి ఉన్నాయి ఇక్కడ ఇదొచ్చేపాటికి కేటగరీ బేస్ చేసుకొని నంబర్ ఎంత అని చెప్పేసని కనబడుతుంది. అవునా? సో, ఇక్కడొచ్చేపాటికి ఈ యాక్సెస్ టైటిల్‌లో కార్ టైప్ అనేది తీసుకుంటాం. కార్ టైప్ అనేది ఆ తర్వాత ఇక్కడొచ్చేపాటికి ఏంటిది మనకి నంబర్ ఆఫ్ క్లయింట్స్. నంబర్ ఆఫ్ క్లయింట్స్ అనేది తీసుకుంటాం. ఒకవేళ నాకు ఇది 3 రొటేషన్ అని కావాలనుకో ఏం చేస్తాను ఇక్కడ ఫార్మాట్ ఏరియా అనేది సెలక్షన్ చేసుకొని రైట్ క్లిక్ చేసి ఫార్మాట్ ప్లాట్ ఏరియా అని చెప్పేసి అంటాను. ఆ తర్వాత 3 ఫార్మాట్ లేదనుకుంటే మనం ఇక్కడ సెలక్షన్ చేసుకొని రైట్ క్లిక్ చేసి ఫార్మాట్ చార్ట్ ఏరియా అని చెప్పేసని షాడోలో సాఫ్ట్ ఎడ్జ్‌లో కాదు మనకి ఇదనేది కనిపించేది. ఎక్కడైతే మనం కావాలనుకుంటున్నామో అదనేది చూసుకుంటాం. ఆ 3 రొటేషన్ అనేది చూసుకుంటాం. ఎలా కావాలి ఏంటి అని చెప్పేసి తీసుకుంటాం. ఈ విధంగా తీసుకుంటాం. ఆ తర్వాత వచ్చేవాటికి ఫిల్ విత్ నేమ్స్ అండ్ ఫార్ములాస్. మనం ప్రీవియస్ ఏం చేసాం ప్రతి చార్ట్ అనేది సెలక్షన్ చేసుకొని ఆ తర్వాత డిఫాల్ట్‌గా నేమ్ అనేది రాసాం. కానీ ఇక్కడేంటి ఏం చేస్తున్నాం డేటాననేది సెలక్షన్ చేసుకొని ఇన్సర్ట్‌లోకెళ్ళి రికమెండెడ్ చార్ట్‌లో ఏదైతే కావాలనుకున్నామో అదనే తీసుకుంటాం. లేదంటే 2డీలో మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో కాలమ్ చార్ట్ అనేది తీసుకుంటున్నాం. ఆ తర్వాత యూజ్ ఫార్ములాస్ టు కనెక్ట్ ద చార్ట్ టైటిల్ అండ్ యాక్సెస్ టైటిల్ యూజ్ ద డేటా సెల్స్ అని చెప్పేసి అన్నాం. సో, ఇక్కడొచ్చేపాటికి ఏం చేస్తామంటే మనం ఈ చార్ట్ టైటిల్ అనేది నేను ప్రతిసారి కూడా టైప్ చేస్తాను. సో, అలా టైప్ చేయకుండా చార్ట్ టైటిల్ అనేది సెలక్షన్ చేసుకొని ఇక్కడికొచ్చేపాటికి ఈక్వల్ టు అని చెప్పి ఏదైతే మనం నేమ్ అనేది ఉందో ఆ నేమ్ అనేది సెల్ అడ్రెస్ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తాం. సో, ఇక్కడొచ్చేపాటికి నాకేమవుతుంది ఆ నేమ్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని నాకు చార్ట్ అనేది కనబడుతుంది. అవునా? ఒకవేళ నేను ఇక్కడ ఏమన్నా మార్చాననుకో ఏమని చెప్పేసని యావరేజ్ ఆఫ్ క్రెడిట్ లిమిట్ అని ఉంది. సో, నాకిక్కడ యావరేజ్ ఆఫ్ కాదు మీన్ అని చెప్పేసని అంటున్నాను. మీన్ ఆఫ్ క్రెడిట్ లిమిట్ అని చెప్పేసనండి. సో, ఇక్కడ నేను ఏదైతే చేంజ్ చేస్తున్నానో ఇక్కడ కూడా నాకు చేంజ్ అవుతుంది. సో, ఈ విధంగా మనం టైటిల్స్ అనేది ఒక ఫార్ములాని బేస్ చేసుకొని ఏంటిది టైటిల్ అనేది సెలక్షన్ చేసుకుంటాం. ఫార్ములా బార్‌లోకెళ్ళి ఈక్వల్ టు అని చెప్పి ఆ సెల్ అడ్రెస్ అనేది మనం మెన్షన్ చేస్తాం. ఈ విధంగా మనకి చేంజింగ్ అనేది అయిద్ది. ఒకవేళ ఏమన్నా చేంజెస్ అనేవి చేయాలనుకో ఏం చేస్తాం మనం ఇక్కడ రైట్ క్లిక్ చేసి 3 రొటేషన్ అని చెప్పేసి ఉంది. సో, ఈ 3 రొటేషన్‌లోకెళ్ళి సో, ఎలా కావాలనుకుంటున్నాం ఏంటని చెప్పేసని. ఇక్కడొచ్చేపాటికి నాకు ఎక్స్ రొటేషనా లేకపోతే ఏంటని చెప్పేసని. సో, ఒకవేళ నేను ఇంకా 3డీలో చూపించాలనుకున్నాననుకో ఇదొచ్చేపాటికి ఎక్స్ ఆ తర్వాత వై వచ్చేపాటికి ఇలా ఏదైతే మనం కావాలనుకున్నామో ఆ రొటేషన్ అనేది తీసుకుంటాం. ఈ విధంగా చేస్తాం. చూసాక క్లోజ్ చేస్తాం. ఈ విధంగా ఉండిద్ది మనకి టైటిల్ అనేది. ఒకవేళ యాక్సెస్ కూడా కావాలనుకుంటే చార్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ ఐకాన్‌లో
యాక్సెస్ టైటిల్స్ అని చెప్పేసి కనబడతాయి. సో, ఈ యాక్సెస్ టైటిల్‌లో మనకేమన్నా కావాలనుకో ఏం చేస్తాను ఇక్కడ, ఈ కార్ టైప్ అనేది నేనేం చేస్తాను, ఈక్వల్ టు అని చెప్పి ఫార్ములా బార్‌లోకెళ్ళి ఏదైతే ఉందో అదనేది మెన్షన్ చేస్తాను. ఇక్కడ కూడా ఏమీ లేవనుకో ఏం చేస్తారు ఇక్కడ మనం నంబర్ ఆఫ్ క్లయింట్స్ కాబట్టి, మీన్ ఆఫ్ క్రెడిట్ లిమిట్ కాబట్టి, ఇక్కడొచ్చేవాటికి ఎంతమంది ఉన్నారు కాబట్టి నంబర్ ఆఫ్ క్లయింట్స్ అని చెప్పేసని తీసుకుంటాం ఇక్కడ. లేదంటే ఏదైతే నేమ్ అనేది ఇవ్వాలనుకున్నామో అదనేది అక్కడ ఫార్ములా బార్‌లో చెప్తాం. ఆ తర్వాత డేటా లేబుల్స్ అనేది తీసుకుంటాం ఇక్కడ. ఎంతమంది ఉన్నారు ఏంటని చెప్పేసి. సో, ఈ విధంగా క్రియేట్ చేస్తాం. ఒకవేళ నేను ఇక్కడ ఏమైనా చేంజ్ చేస్తుంటే ఏమవుతుంది నాకిక్కడ జెండర్ అని చెప్పేసని, కార్ టైప్ లేదంటే ఇక్కడ మెయిన్ కాదు వచ్చేపాటికి నేను యావరేజ్ అని చెప్పేసి అనుకుంటున్నాను. యావరేజ్ ఆఫ్ అని చెప్పేసి అన్నాను. సో, ఇక్కడ కూడా నాకు చేంజ్ అవుతుంది. ఈ విధంగా మనం ఏదైతే నేమ్స్ అనేది రాయాలనుకున్నామో అదొచ్చేపాటికి ఇక్కడ ఒక సెల్‌కి మనం రిఫరెన్స్ అనేది చెప్తున్నాం. ఈక్వల్ టు అని చెప్పేసని టైటిల్ అనేది సెలెక్షన్ చేసుకున్నాం. ఈక్వల్ టు అని చెప్పేసని సెల్ రిఫరెన్స్ అని చెప్తున్నాం. సో, ఈ విధంగా ఉంది. నెక్స్ట్ వచ్చేపాటికి పేజ్ లేఔట్. ఈ పేజ్ లేఔట్‌లో ఏంటంటే మనం ఒకవేళ మన వర్క్ అంతా అయిపోయింది. ఎప్పుడైతే మనం ఆ వర్క్‌ననేది ప్రింటింగ్ అనేది ఇవ్వాలనుకుంటున్నామో కొన్నిసార్లు ఏమవుతుంది మనకి ఒక పేజీ కాస్త 2 పేజీలు అయిద్ది. 2 పేజెస్ కాస్త 3 పేజెస్ అనేది అయిద్ది. సో, ప్రాపర్ మనకి తెలియకుండా ఒక ప్రింటింగ్ అనేది అవ్వను. మనం స్టార్టింగ్‌లోనే చెప్పుకున్నాం. ఏమని చెప్పేసని ఎప్పుడైతే మనం ఒక ప్రింటింగ్ అనేది ఇవ్వాలనుకుంటున్నామో, అదొచ్చేపాటికి ఇక్కడ పేజ్ లేఔట్ అని చెప్పేసి స్టార్టింగ్‌లో అన్నాను. సో, ఈ పేజ్ లేఔట్‌లో ఏంటంటే, మనం ఎప్పుడైతే ఒక ప్రింటింగ్ అనేది షీట్ అనేది ఇస్తున్నామో, మన షీట్ అనేది ఎలా కనిపించిద్ది ఏంటని చెప్పేసి మనకు కనిపించిద్ది ఇక్కడ. సో, నాకొచ్చేపాటికి ఫస్ట్ షీట్‌లో ఏంటి ఈ విధంగా ఉంది. అదే సెకండ్ షీట్‌లో చూసుకున్నాననుకో నాకు సగం డేటా అనేది ఇక్కడుంది. ఇంకొక సగం డేటా అనేది ఇక్కడుంది. సో, ఎప్పుడైతే నేను ఇదంతా చూసుకోకుండా ప్రింటింగ్ అనేది ఇచ్చానో ఎవరైతే ఓనర్ అనేది ఉన్నారో, లేదంటే బాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళొచ్చేపాటికి మన మీద అరుస్తారు. అసలేంటి ఇదని చెప్పేసి. సో, అప్పుడేం చేస్తాం అలా అవ్వకూడదని చెప్పేసని, ఈ డేటాననేది మనం ఏదైతే ఉందో, ఆ డేటాననేది సెలక్షన్ చేసుకొని కంట్రోల్ ఎక్స్ అని చెప్పేసని ఎక్కడైతే కావాలనుకున్నామో అక్కడొచ్చేపాటికి కంట్రోల్ వి అని చెప్పేసని కాల్ చేస్తాం. సో, ఇప్పుడు నాకొచ్చేపాటికి కరెక్ట్‌గా ఉంది. ఇదొచ్చేపాటికి పేజ్ లేఔట్. మనం ప్రింటింగ్ అనేది ఎలా ఇస్తున్నాం ఏంటని చెప్పేసి. ఓకే అని చెప్పేసని అనుకుంటాం. నార్మల్ వ్యూ కావాలంటే ఇక్కడొచ్చేపాటికి నార్మల్ అని ఉంది కదా! ఈ నార్మల్ అని సెలెక్ట్ చేస్తే సరిపోయిద్ది. ఈ విధంగా చేస్తాం. ఒక ప్రింటింగ్ ఇచ్చే ముందు పేజ్ లేఔట్, నార్మల్ వ్యూ అని చెప్పేసని చూసుకుంటాం. ఎలా ఏంటని చెప్పేసని. మనం ఫర్దర్‌గా ఏమి కూడా డిస్టర్బెన్స్ రాకుండా ఒకవేళ షీట్స్ గాని, నంబర్ ఆఫ్ షీట్స్ అనేది ఎక్కువ అవుతున్నా, లేదంటే ఒకవేళ డేటా అనేది ట్రంకేట్ అవుతున్నా, పేజ్ లేఔట్ యూజ్ చేసుకొని మనం ఆ ప్రికాషన్స్ అనేది తీసుకుంటాం.